ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లుగా తెలంగాణలో పోటీ చేసేటువంటి సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా ఎంత ఖర్చు చేయాలి, ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు తదితర వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో ఆ వివరాలన్నీ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది, చూసి తెలుసుకోండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల విషయం తెలిసిందే కదా, విడుదలైంది. సో ఇందులో అక్టోబర్ 9న నామినేషన్లు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాలి ఏందనేది ఎన్నికల సంఘం అనేది క్లియర్గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో పరిమితి మించి వ్యయం చేసినా కూడా 45 రోజులలోపు ఖర్చు వివరాలు అయితే సమర్పించకపోయినా ఈసీ చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట. సో ఎందుకంటే నిబంధనలు పాటించకపోతే 3 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ ఎన్నికల్లో వారు ఏం శిక్ష విధిస్తారంటే అనర్హులు, వారు పోటీ చేయడానికి అర్హులు కాదనమాట. ఒకవేళ గెలిచినా పదవి కోల్పోయిన అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో పంచాయతీరాజ్ చట్టం అనేది 2018లో ఉంది. సెక్షన్ 238 కింద పలు నిబంధనలు అయితే పొందుపరిచారనమాట. సో అభ్యర్థుల ఖర్చులు వివరాలు ఎలా ఉండాలి ఏంటని చెప్తున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి 500 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామం ఏదైతే ఉందో సర్పంచ్ అభ్యర్థి అనేది 2,50,000 వరకు ఖర్చు చేసుకోవచ్చు. అదేవిధంగా వార్డు నెంబరు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి 50,000 లోపు ఖర్చు చేయాలన్నమాట. ఒకవేళ 5,000 కంటే తక్కువ జనాభా ఉన్నట్లయితే సర్పంచ్ అభ్యర్థి 1,50,000 ఖర్చు చేసుకోవాలి. వార్డు సభ్యుడైతే పోటీ చేసే అభ్యర్థి 30,000 లోపు ఖర్చు చేసుకోవాలన్నమాట నిబంధనలు ఉంది. ఇక జెడ్పీటీసీ అభ్యర్థి అయితే 4 లక్షలు, అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థి అయితే 1,50,000 రూపాయలు అనేది ఇలా ఖర్చు చేయొచ్చు అనమాట. రాజకీయ పార్టీలు చేసే ఖర్చులు కూడా అభ్యర్థికి జమ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అయితే అభ్యర్థిని అని కాకుండా పార్టీ తరఫున పోటీ చేసే వారందరికీ కూడా నార్మల్ క్యాంపెయిన్ చేసే ఖర్చులను అభ్యర్థుల ఖాతాల్లో అయితే చూపించాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇక ముఖ్యంగా ఫలితాలు వెల్లడైన తేదీన 45 రోజుల లోపు ఎన్నికల అంటే ఎంత ఖర్చు చేస్తారు ఏందనేది నివేదిక అధికారికి సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఇందులో వార్డు మెంబర్ కావచ్చు, అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, అదేవిధంగా అభ్యర్థులు ఏదే ఎంపీటీఓకు జెడ్పీటీసీ అభ్యర్థి ఏమో సీఈఓకి అయితే అందజేయాల్సి అయితే ఉంటుంది. ఖర్చు వివరాలు ఇవన్నీ కూడా వీళ్ళకైతే మనం అధికారులకైతే సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిధులు ఎలా వస్తాయి ఏందని చూసుకున్నట్లయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ 325 కోట్లు విడుదల చేసిందనమాట. ఇందులో దాదాపు 150 కోట్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నిర్వహణ ఖర్చుకు సంబంధించి 175 కోట్లు ఇలా గ్రామ పంచాయతీలో సర్పంచ్లు, వార్డు మెంబర్ సభ్యులకి ఎన్నికలు అయితే కేటాయిస్తారనమాట. ఇక ఎన్నికల సామాగ్రి, వాహనాలు ఎలా ఖర్చు చేయాలి ఏంటంటే ఎన్నికల సామాగ్రి కావచ్చు, వాహనాల అద్దె కావచ్చు, ఇక ప్రయాణాలు చేసే అభ్యర్థులు, కార్యాలయాలు ఇవన్నీ కూడా విధులు ఎవరైతే ఉన్నాయో అధికారులు, ఇక శిక్షణ కార్యకలాపాలు వీటికి ఖర్చులు అయితే చేస్తారనమాట. ఇంకా తహసీల్దార్ నివేదిక సమర్పించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రవర్తన నియమాలు కఠినంగా అయితే అమలు చేసేలా తహసీల్దార్ అయితే నోడల్ అధికారికి సంబంధించి నియమించాలని సూచించిందనమాట. తహసీల్దార్ తమ మండలంలో కోడ్ అమల్లో ఉన్న ప్రతిరోజు పర్యవేక్షించాలి. అదేవిధంగా జిల్లా స్థాయిలో అధికారులకు అదనపు కలెక్టర్లు నివేదికలు అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఎన్నికల నియమాలకు సంబంధించి సో చర్యలు తీసుకుంటామని కూడా కమిషన్ అయితే చర్చించడం జరిగిందనమాట. సో ఈలోపు ఎంత ఖర్చు చేయాలి ఏందనేది కూడా మనకు వివరాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట.